హాయ్ అండి. ఈ పవన్ కళ్యాణ్ అయితే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారండి. మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే మీరు ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పాడండి. ఎందుకంటే హిందువులు బతికేది ఒక్క ఇండియాలోనే. ఎందుకంటే హిందువులకి ఉన్న దేశం ఒకే ఇండియా అని ఆయనైతే క్లియర్ కట్‌గా చెప్పాడండి. ఈ దేశంలో ఎందుకంటే ముస్లింలకి చాలా దేశాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఈ దేశంలో నచ్చకపోతే మీరైతే పాకిస్తాన్ స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని ఆయనైతే ప్రకటించారండి. ఒక దమ్మున నాయకుడికి ఈ లక్షణం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత తప్పని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఊచకోత ఏదైతే కాల్పులు జరిపిండో ఉగ్రవాదులు అక్కడ హిందూ మతం అడిగి మరీ చంపారండి. హిందువులని వాళ్ళనన్నా చంపడం చూసాం మనమైతే అడిగి మరీ. కాబట్టి దాన్ని మీరు సమర్థించుకుంటారా? లేకుంటే మీరు కూడా బయటకొచ్చి పోరాడమని అయితే ఆయనైతే చెప్పడం చూసాం. ఎందుకంటే ఈ దేశంలో సెక్యులరిజం పేరుతోటి రకరకాల సూడో శక్తులు చాలా గట్టిగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని విడి పాకిస్తాన్ అయితే వెళ్ళిపోవచ్చని అయితే ఆయనైతే గట్టిగా చెప్పారు. అలానే ఆయన చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా హిందువులకు ఉన్న దేశం ఒక్కటే భారతదేశమే అండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం అని చూసుకుంటే పెద్ద పెద్ద దేశాలు మీరు చూసుకుంటే ఆస్ట్రేలియా కావచ్చు, లేకుంటే మీరు అమెరికా కావచ్చు, లేకుంటే లండన్ ఇవన్నీ కూడా కలిసి అలానే అరబ్ చూసుకుంటే మొత్తం కూడా ముస్లిం దేశాలు అటు పక్క చూసుకుంటే అవన్నీ క్రిస్టియన్ దేశాలు. హిందువులు ఉన్న కన్నా ఏకైక దేశం ఇండియానే. కాబట్టి హిందువులు ఎక్కడికి వెళ్ళి బతకాలి చెప్పండి మీరు ఇలా చంపుకుంటూ పోతే. కాబట్టి దీన్ని అయితే మేము సహించేది లేదని చెప్పుకొచ్చారండి. ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే కొంతమంది ఈ దేశం పైన విరక్తితోటి లేకుంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. వాళ్ళైతే పాకిస్తాన్ పోవాలని చెప్పానండి. ఖచ్చితంగా అక్కడ ముస్లిం సోదరుని పక్కన కూర్చోబెట్టి మరి మాట అన్నాడంటే ఎంత దమ్ము ఉండాలో మీరు అర్థం చేసుకోనండి ఇక్కడ. ఎందుకంటే అది నిజాయితీకి ఉన్న దమ్ము, అది ఖచ్చితంగా నిజాయితీకి నిక్కచ్చికి ఉన్న దమ్ము అన్నది. ఎందుకంటే అక్కడ చేసిన దాంట్లో ఖచ్చితంగా చాలామంది అంటారు అలా అడిగి చేయలేదన్నారు. ఒక పక్కన తన భర్త చనిపోయిన వాళ్ళే, లేకుంటే కొంతమంది వాళ్ళు కోల్పోయిన వాళ్ళే అక్కడ ఎవరైతే ప్రాణాలతో బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఇది. అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఎవరైతే ఆ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్న ఇదేనంట. ముస్లిం హిందూ అని వరుసగా టక్కున అడిగారంట. మరి వాళ్ళ ఆ టైంలో కూడా వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసి మరీ చంపారండి. ఇది మటుకు మనం సహించడానికి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కొంతమంది సమర్థిస్తున్నారో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే బీజేపీ అంటే ఎట్లా మాట్లాడుతునుకున్నది పక్కన పెట్టేసేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి మటుకు గట్టి సమాధానం అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాం. వాళ్ళైతే ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని అయితే గట్టిగా చెప్పారు. హ్యాట్సాప్ టు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా చెప్పే నాయకుడు ఈ ప్రపంచంలో కలిసి ఎవడు ఉండడు అనుకుంటాను. ఒక ఓట్ల కోసం మనం తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని అయితే నిర్ణయించుకున్నాడు. అందుకని అక్కడ జరిగిన తప్పునైతే ముస్లిం సోదరులు ముందుండగానే చెప్పడం చూసాం. అక్కడ ఉన్న ముస్లిం సోదరులు కూడా చప్పట్లు కూడా కొట్టడం చూసాం. ఈ దేశాన్ని ప్రేమించిన ఏ ముస్లిం కూడా ఈ దేశంలో ఉండడానికి అర్హత లేనిదైతే చెప్పుకొచ్చాడు. అప్పుడైతే ముస్లిం సోదరులు కూడా చప్పట్లు కొట్టడం చూసాం. అది మంచి పరిణామం. అలానే ఉండాలి కూడా. మరి చూద్దాం మరి ఏం జరగద్దో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే ఆ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళపైన అయితే విరుచుపడ్డాడు. అలానే ఈ దేశంలో సెక్యులరిజం పేరుతోటి కొంతమంది ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరిపైన అయితే విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్.